హలో అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. వీడియో మార్నింగ్ చూస్తే గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ చూస్తే ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చూస్తే గుడ్ ఈవినింగ్. ఎందుకు ఇన్ని చెప్తుంది అనుకుంటున్నారా? ఎవరు ఎప్పుడు చూస్తారో తెలియదు కదా వీడియో, అందుకని అయితే చెప్తున్నాను. ఇదైతే వీడియో వచ్చేసి సండేదండి. లోహితకి ఎందుకో మరీ ఎర్లీగా లెగవాలనిపించినట్లుంది. 5:30 కల్లా లేచింది. మా అమ్మ అక్కడ ముగ్గేస్తే తను కూడా వేయాలి అని చెప్పేసి ముగ్గు గిన్నె అయితే తీసుకొని వేసిన ముగ్గునైతే చెడగొడుతుంది. పక్కింటి అత్తయ్య వాళ్ళది కూడా అయితే ముగ్గేసి మొత్తం పాడు చేస్తుంది. తన ఆనందాన్ని మనం ఎందుకు వద్దనాలి అని చెప్పేసి అక్కడే కాసేపు అయితే ఆడిపించాము. అప్పుడప్పుడే తెల్లారుతూ ఉందండి. మండే అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఉండదు? నేనైతే ఫస్ట్ ఉంటాను. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు, లేజీగా ఉంటుంది. మీరు కూడా ఎవరైనా ఇలా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. మార్నింగ్ లోహిత లేచింది అంటే అమ్మమ్మ వాళ్ళకైతే పని అస్సలు అవ్వదు. వాళ్ళు పొలానికి గడ్డికి వెళ్తుంటే 6 గంటలకే తను కూడా వెళ్ళాలని చెప్పి మారం చేస్తుంటే మళ్ళీ పొలానికి అయితే తీసుకెళ్ళాడు మా నాన్న. అక్కడ మామిడి చెట్టు చూసింది, దానికి కాయలు ఉన్నాయి. అమ్మ కాయలు కావాలి అంటుంది. మా నాన్న ఏదన్నా కర్ర ఉందేమో అని చూశాడు, కానీ అక్కడైతే లేదు. కాయలు కూడా అన్నీ పుల్లగా ఉంటున్నాయి, వద్దని చెప్పాడు. కానీ ఉంటాయేమో అని చెప్పి కిందకైతే చెట్టు కిందకి వెళ్ళాము, కానీ ఒక్క కాయ కూడా దొరకలేదు. రిటర్న్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ మా నాన్న పాపం లోహితాన్ని కింద దింపి ఆడిపియాలని అయితే చూస్తున్నాడు, కానీ లోహిత అస్సలు దిగనని తాతయ్య అయితే ఎత్తుకోమని చెప్పి చెప్తుంది. చూడండి, నాకు అప్పుడే పొలంలో యాకైతే కనిపించింది. మేము అప్పుడు హైదరాబాద్లో ఉండేప్పుడు ఆకుకూరకి వెళ్ళినప్పుడు యాక్ కూడా అయితే అమ్మేవాళ్ళు, కూర చేసుకునేవాళ్ళు అని చెప్పారు. నేను అడిగితే మా అమ్మ అయితే ఏం చేయరు అంటుంది. మీకు ఎవరికైనా తెలిస్తే ఆకు పేరు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఇంకా ఆల్మోస్ట్ గడ్డి అయితే కోయడం అయిపోయింది. మీకు తెలిసిందే కదా, మా అమ్మ మాకంటే ముందే వచ్చేసిద్ది. ఫస్ట్ అయితే మా అమ్మ వచ్చింది, తర్వాత మేము వస్తాము. అందుకే గడ్డి అయితే కోయడం తొందరగానే అయిపోతుంది. ఇంక ఎండ రావడం కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి మేము ఇంటికైతే బయలుదేరాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.